టైర్డ్. నిన్న అన్నం తినలేదు, ఓన్లీ ఒక 4 కప్పులు పులిహోర తిన్నాను అంతే. నిన్న పులిహోర ఒక చెవులు మూసుకోండి. 2.5 kg వైట్ కర్బూజా నాకు చాలా ఇష్టం. రౌండ్గా ఉంటుంది, అది కాదు దోసకాయల గీతలు ఉంటాయి కదా, గుమ్మడికాయలు ఉంటుంది కదా, అది నాకు కర్బూజా. మళ్ళీ బెంగళూరులో ఒకటి ఉంటుంది, బెంగళూరు డిఫరెంట్ కర్బూజా, అది కూడా ఇష్టం నాకు. అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళేవాడిని, అప్పుడు తినేవాడిని బాగా, నాకు చాలా ఇష్టం షూట్ చదివినప్పుడు. ఓకే, నిన్న తిన్నది 2.5-3 kg తినేసాను. అది లీటర్ పాలు. ఫుడ్ ఓకే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. నేను ఈ సందర్భంలో చెప్తున్నా, అంటే ఇది సీరియస్. వాస్తవంగా మనిషికి ఎనర్జీ అనేది నిగ్రహ శక్తి, నో డౌట్. ఎప్పుడైతే స్త్రీ పురుషుడు స్త్రీతో ఎప్పుడైతే కలుస్తారో, ఎప్పుడైతే అది ఉంటుందో, నెరవస్ టెంపో ఉండదు 100%. అందుకని నిగ్రహ శక్తి ఉన్నవాడికి కొన్ని సాధ్యమవుతాయి. సాధిస్తే ఇంకా సాధించేది వేరే విషయం, కానీ సాధించవచ్చు. కానీ ఓకే, ఏదైనా నిగ్రహశక్తి ఉండాలి. నిగ్రహశక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. 1 రోజు 2 రోజులు అన్నం లేకపోయినా, మరలా ఏదైనా దొరికింది తిన్నా మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది, టక్కన ఛార్జ్ అయిపోతుంది. అది ఎప్పుడంటే నిగ్రహశక్తి ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియాన్ని కోల్పోతావో చాలా కష్టం దాని రికవరీ అనేది. ఎస్, ఇది మా నాన్నగారి ద్వారా నేను తెలుసుకున్నాను. ఎంతోమంది మా నాన్నగారి దగ్గరికి పేషెంట్స్గా వచ్చేవారు. పేషెంట్స్గా ఎక్కువగా సుఖ వ్యాధులు ఉండేవాళ్ళే మా నాన్నగారి దగ్గర రావడం జరిగింది. నాన్నగారు హోమియోపతి, మంచి డాక్టర్ మా నాన్నగారు. అవన్నీ బాగా నేను స్టడీ చేస్తుండే, నేను వింటూ ఉండేవాడిని. పేషెంట్స్ కదా వింటూ ఉండేవాడిని, వాళ్ళ అన్నీ పక్కన ఉండి అన్నీ తెలియని వాళ్ళు. డిఫరెంట్ ఇంట్రెస్ట్ అనుకోదు, వేరే ఇష్టం వచ్చినప్పుడు. ఏదైనా తెలుసు కాబట్టి కొన్ని తప్పులు చేయలేము. దానివల్ల అది నేను అదృష్టంగా భావిస్తున్నా, నాకు మంచి నాలెడ్జ్గా భావిస్తున్నా. ఎప్పుడైతే మెడికల్గా మనకి హెల్త్గా ఎప్పుడైతే తెలుసుకున్నామో కొన్ని తప్పడుగులు వేయలేం. అది మంచి ఇంపార్టెంట్. అది కూడా ఇట్స్ గాడ్ గిఫ్ట్ అది. ఓకే, ఎనీహౌ మై ఫ్రెండ్స్, నిగ్రహశక్తి కలిగి ఉండండి. మంచి బాడీ వస్తుంది, మంచి బ్రెయిన్ వస్తుంది, మంచి హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఒకవేళ ఇంద్రియ నిగ్రహశక్తి అనేది ఎవరి తరం కాదు కంట్రోల్ చేసుకోవటం. తొక్కలేని కబుర్లు చెప్పినా నాకు సాధ్యం కాదు, కానీ సాధ్యమే. విరక్తి వైరాగ్యాలు తెచ్చుకోవాలి. అది నేను ఎప్పుడన్నా ఏదన్నా నా వీక్నెస్ చెప్తున్నా. ఇప్పుడు ఏదైనా ఒక అందమైన అమ్మాయి ఉంది, ఏదో అమ్మంది, ఏదో నాకు ఇంట్రెస్టే ఉంటుంది. ఎవరికైనా అంగాలు చూసి ఎవరికైనా ఇంట్రెస్టే ఉంటుంది. నేను వెంటనే ఏం చేస్తానంటే పాస్ట్ ఆలోచించుకుంటూ ఉంటాను. దీని తర్వాత జరిగిన తర్వాత ఏంటి ఆలోచించుకుంటాను. తర్వాత ముసలోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఇవందరూ ఉంటారు కదా, ఇవన్నీ తలుచుకుంటాను శవాల్ని. అలా విరక్తి అలా పాలు పొంగిన అలా చలాచి బక్కపోతాను. అది నా మైండ్ సెట్. అది అంటే నేను కంట్రోల్ చేసుకోవటం అవన్నీ కూడా, ఇవన్నీ ఉంటాయి ఎందుకు రానికి అని చెప్పుకోవటం నా తర్వాత చెప్తున్నాను అన్నమాట. ఇవన్నీ అలా నేను బ్యాటరీ డౌన్ చేసుకుని, నాలో ఉన్నటువంటి తాపాన్ని కూల్ చేసుకుని పక్కపోతాను అనమాట. అది అందరికీ సాధ్యం కాదు. అది ఇన్ని చెప్పినా నాకు కూడా ఒక 90% నేను కెపాసిటీ, 10% లూజ్ ఉంది. అది దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అది ఎవరికి సాధ్యం కాదు. అది 90% సాధ్యమే, 10% సాధ్యం కాదు. అది ఆ 10% కూడా పొరపాటు టచ్ చేస్తే మటుకు ప్రమాదం. అది ఈ 10 కూడా 90 వెళ్ళిపోద్ది. అందుకని అంటే యాక్చువల్లీ ఏంటంటే స్త్రీ యొక్క శక్తి అంతే. స్త్రీ యొక్క శక్తిని కాదు, బిట్వీన్ రిలేషన్ అలాంటిది. ఇట్స్ గాడ్ గిఫ్ట్ నేచర్ అది. అందుకని ఏంటంటే విరక్తి వైరాగ్యాలు తలుచుకుని దూరం అయిపోవడం ఉత్తమం. అలా దూరం చేసుకుంటాను. నేను నా సెల్ఫ్గా నేను చెప్తున్నాను. అవన్నీ కంట్రోల్ చేసుకునే విధానాలు 100% కష్టం, సాధ్యం కాదు. అది చేసుకుని ఒకవేళ చేసుకోలేకపోతే ఒకే ఒక స్త్రీ కూడా ఒకే ఒక్క మొగుడు, అంటే ఇద్దరు ఒక్కొక్కడే కలిగి ఉండాలి. స్త్రీ అయితే ఒకడే కలిగి ఉండాలి, పురుషుడైతే ఒక అమ్మాయిని కలిగి ఉండాలి. అలా ఇద్దరు ముగ్గురు మారితే ఎప్పుడైనా స్త్రీ యొక్క జబ్బులు చాలా ఉంటాయి, అలాగే పురుషుడు కూడా జబ్బులు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మిక్స్ అయిపోయి రకరకాల వ్యాధులు వస్తాయి.
అందుకని చాలా డేంజర్. ఏదో ఒకదాన్నే మెయింటైన్ చేసుకుని ఉండాలి, బాడీ కాపాడుకోవాలి. దట్స్ ఇట్. హాయ్ మై ఫ్రెండ్స్, బై బాయ్, హరే కృష్ణ.